దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము సెప్టెంబర్ నెల 27వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వారి ప్రశస్త నామములో మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని మనము ఆత్మీయ హృదయముతో మనము మాట్లాడుకుంటూ వాక్యానుసారమే మనము జీవించుటకు మనము సిద్ధపడదాము. నేటి ధ్యాన వాక్యాన్ని ఒకసారి చదువుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యము అంత గొప్పది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించడానికి, కీర్తించడానికి, మహిమపరచడానికి మనమందరము ఒకరికొకరు ప్రార్థనా సహవాసములో పాలు పొందుకుందాము. రండి, వినండి. ఈరోజు ధ్యాన వాక్యము దేవుని సజీవమైన బలమైన దేవుని వాక్యం గురించి మనం ధ్యానించుకుందాము. రండి, వినండి, ఆచరించుదాము, దేవుని మహిమపరుచుకుందాము. మనిషి అంతరాత్మకు అనగా మనస్సాక్షికి, ఆలోచనలకు, ఉద్దేశాలకు హృదయమే స్థానము. హృదయము స్థానము. ప్రియ దేవుని బిడ్డలారా, దేనికి మనిషి యొక్క అంతరాత్మకి, మనస్సాక్షికి, మనిషి యొక్క ఆలోచనలకు, మనిషి యొక్క ఉద్దేశాలకు హృదయమే స్థానము అని పౌలు గారు చెప్తున్నారు. పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అయితే దేవుని శక్తిగల వాక్యము మంచి చెడులను వేరు చేస్తూ పదునైన తీర్పునిచ్చేది. రెండంచులు బలము గల వాడి అయిన ఖడ్గము లాంటి దేవుని సజీవమైన వాక్యము. దేవుని వాక్యం మంచి చెడులను వేరు చేసేది. దేవుని వాక్యమైన సజీవమైన వాక్యం అనే ఖడ్గము మనిషి అంతరంగములోని ఆలోచనలను, కోరికలను సహితం ఛేదిస్తుంది దేవుని వాక్యము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఎంత బలమైనదో, గొప్పదో, ఆత్మీయ శక్తి కలదో నేటి వాక్యాన్ని బట్టి మనము వింటున్నాము. వాక్యానుసారము మనము జీవించాలి. ఎందుకంటే దేవుని వాక్యము అంత గొప్పది. ఈ సజీవమైన బలమైన వాక్యము నుండి ఏది తప్పించుకుంటానికి వీల్లేదు. ఏది కూడా తప్పించుకోలేదు. ఈ విషయాన్ని అపొస్తలుడైన పౌలు గారు దుష్టులను సైతము ఓడించుటకు రక్షణ అనే శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకోండి అని ఎఫెసీయుల సంఘానికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17లో మనము చూస్తున్నాము. ఎంత చక్కగా ఆత్మీయ జ్ఞానాన్ని, ఆత్మీయ శక్తిని మనము పొందుకుంటానికి పౌలు గారు ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోమంటున్నాడు. రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించుకోమంటున్నారు. ఎందుకని?
మనము దుష్టులను సైతము ఓడించటానికి, మనకి అపవాదే కదా మనకి ప్రాబ్లంగా ఉండేది. మనకు అపవాదిని ఓడించాలంటే రక్షణ అనే శిరస్త్రాణం తగిలించుకోవాలి. దేవుని వాక్యం ఉండాలి మన దగ్గర, మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం అనేది ఆత్మ ఖడ్గం, అది దాన్ని ధరించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్య ఖడ్గం ఒక్కటే దుష్టులపై దాడి చేయటానికి ఉపయోగించే ఆయుధం. ఎలాగంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఖడ్గము మామూలు ఖడ్గము కాదు అని ప్రభువు నోటి నుండి బయలువెడలుచుండిన రెండంచుల గల వాడి అయిన ఖడ్గమని పద్మాసు ద్వీపాన పరవాసిగా ఉన్న యోహోను వ్రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9లో ఆ యోహోను గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మనము ఎంత జాగ్రత్తగా జీవించాలంటే, మన జీవితకాలం అంతయు దేవుని జీవవాక్యానుసారమే జీవించుచు పరలోకాశీర్వాదాలు పొందుకుంటానికి వాక్యానుసారంగానే జీవించమంటున్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయమంటున్నాడు. ప్రార్థన స్తుతి ఇవి రెండు మనకి బలమైన ఆత్మీయత కలిగినటువంటి ఆయుధాలు. అవి ఆ రెండు ఆయుధాలు మన దగ్గర కానీ ఉంటే ఎల్లప్పుడూ ఉండాలి. ఎల్లప్పుడూ వాక్యానుసారంగా మనము జీవించాలి. జీవించుతూ మనము ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ నడుస్తున్నా, కూర్చున్నా, ఏదైనా సంభాషిస్తున్నా, ఏదైనా ఒక మీటింగులో కూర్చున్నా, మనం ఎక్కడ కూర్చున్నా స్తుతి అనేది మాత్రం ముఖ్యమైనది. స్తుతి దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. చూసారా, కీర్తనలోనే ఉందా మాట, ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. దానికి ఒక సమయము, సందర్భం అనేది ఉండదు స్తుతికి. ఎప్పుడు స్తుతే, ఏం చేస్తున్నా స్తుతే. దేవుని స్తుతి. దేవా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా నా స్తుతులు అంగీకరించు నాయన. కృపగల తండ్రి, నా స్తుతులు అంగీకరించి ఆలకించి తండ్రి నన్ను నీ బిడ్డగా నాయన వాడుకో తండ్రి అని మనము దేవుని అడగాలి. ప్రార్థన స్తుతి అనేది గొప్ప ఆయుధాలు. అవి రెండు మన దగ్గరుంటే సాతానుడు మన దగ్గరికి రాడు. అసలు మనకు అపజయాలు లేవు. నిత్యము జయమే. నిత్యము స్తుతి ఉంటుంది కాబట్టి నిత్యము జయమే. నిత్యము ప్రార్థన ఉంటుంది కాబట్టి నిత్యము జయమే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండి ఎల్లప్పుడూ ఏ పని చేస్తున్నా సరే స్తుతిస్తూగాని ఉంటే మనకి ఎల్లప్పుడూ ఎల్లవేళలా మనము జయము పొందుకొనే ఉంటాము. మనకి దేవుడు జయం అనుగ్రహిస్తాడు. మన దరిదాపులకి అపవాది రాడు కూడాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం నిత్యము దేవుని స్తుతిస్తూ మంచి కీర్తనలు మనం పాడుకుంటూ జీవవాక్యానుసారము మనము జీవిస్తూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకుని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు స్తోత్రములు నాయనా. ప్రభువా, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రతి బిడ్డ తండ్రి నిన్ను ఎల్లప్పుడూ స్తుతించుకుంటూ ప్రార్థించుకుంటూ ఉండే భాగ్యాన్ని బిడ్డలకు కలిగేటట్లుగా తండ్రి ప్రతి బిడ్డ యొక్క
హృదయాన్ని, మనసును నీ స్వాధీనములు ఉంచుకొని తండ్రి, నీకు బిడ్డలుగా ఉండే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.